లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఘోర పరాజయం తర్వాత వైసీపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉండే పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోయే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో ఆ పార్టీకి చెందిన కీలక నేతలు గ్రంథి శ్రీనివాస్, చెరుకువాడ శ్రీరంగనాథరాజులు టీడీపీలో చేరడం దాదాపు ఖరారైంది అంటున్నారు. అదే జరిగితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కు లేకుండా పోవడమే కాదు, పక్క జిల్లాల్లో వైసీపీపై కూడా ఆ ప్రభావం రిఫ్లెక్ట్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మాజీ ఎమ్మెల్యే, మాజీ గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ టీడీపీలో చేరటం దాదాపు ఖరారైందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నెల 9వ తేదీన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నానితో పాటు వీరిద్దరూ కూడా తెలుగుదేశంలో చేరే అవకాశముందని జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కీలక వ్యక్తి పార్టీలో వారి చేరికపై పావులు కదిపారని సమాచారం. ఆళ్ల నానితో పాటు చెరుకువాడ రంగనాథరాజు, గ్రంథి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పి పార్టీ మారితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ ఖాళీ అయినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చెరుకువాడ శ్రీ రంగనాథరాజు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకొచ్చారు. ఆయన 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున అత్తిలి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో అత్తిలి శాసనసభ నియోజకవర్గం రద్దయింది. ఆయన 2009 ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాష్ట్ర విభజన తరువాత టీడీపీ బాటపట్టిన శ్రీ రంగనాథరాజు 2014-18 మధ్యకాలంలో జిల్లా టీడీపీ సమన్వయకర్తగా వ్యవహరించారు. 2018లో వైసీపీలో చేరిన ఆయన ఆచంట ఎమ్మెల్యేగా గెలిచి జగన్ మంత్రివర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు జిల్లాలో ప్రచారం ఊపందుకుంది. 2004లో కాంగ్రెస్ నుండి గెలుపొందిన ఆయన 2019లో వైసీపీ నుండి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గెలిచినా కనీసం గుర్తింపు లేదని గ్రంథి అనుచరులు బహిరంగంగానే విమర్శలు చేశారు. గ్రంథి శ్రీనివాస్ కు మంత్రి పదవి ఖాయం. ఇక ప్రకటన వెలువడటమే తరువాయి అనుకుంటున్న తరుణంలో లిస్టులో గ్రంథి పేరు లేకపోవడంతో గ్రంథి శ్రీనివాస్ తో పాటు ఆయన అనుచరులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. వైసీపీ అధిష్టానం సరిగా పట్టించుకోకపోయినా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మీదున్న అభిమానంతో గ్రంథి శ్రీనివాస్ పంటి బిగువన పార్టీలో కొనసాగారంటారు. 2019లో గెలిచినప్పటికీ తనకు వ్యక్తిగతంగా వైసీపీ అధిష్టానం ఏమీ చేయకపోయినా మళ్లీ 2024లో రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల రంగంలోకి దిగారు. చివరి వరకు మళ్లీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా ఆయన వెనుకంజ వేయలేదు. చివరికి టీడీపీ నుండి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే అంజిబాబు పోటీ చేసి కూటమి బలంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి వీచిన వ్యతిరేక పవనాలతో గ్రంథి శ్రీనివాస్ పై విజయం సాధించారు. ఆళ్ల నాని టీడీపీలో చేరటం ఖాయమవటంతో చేరిక సందర్భంగా ఆయన తన స్థాయి నిరూపించుకోవాలని భావించారట. అందుకే రంగనాథరాజు, గ్రంథి శ్రీనివాసులను కూడా తనతో పాటు టీడీపీలో చేర్చడానికి చూస్తున్నారట. అయితే వారి చేరికపై సొంత నియోజకవర్గాల టీడీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయట. ఏదేమైనా రాష్ట్ర రాజకీయాల్లో ఉభయ గోదావరి జిల్లాలు ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. పార్టీల తలరాతలు మార్చే జిల్లాలు ఆ రెండు. అలాంటి వాటిలో ఒకటైన పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోందిప్పుడు. ఆళ్ల నానితో పాటు చెరుకువాడ రంగనాథరాజు, గ్రంథి శ్రీనివాసులు టీడీపీలో చేరితే ఆ ప్రభావం పక్క జిల్లాల మీద కూడా పడే అవకాశముందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. For more videos like this, subscribe Big TV channel.